ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓవైపు అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తూ ఉంటే టీడీపీ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3 ప్రధాన నియోజకవర్గాలలో ఇప్పటికీ టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తెలియట్లేదు. దీంతో టీడీపీ రహస్య ఎంపికలకు కారణం ఏంటి అన్న చర్చ జోరందుకుంటోంది. గత ఎన్నికల్లో గుంటూరు లోక్సభ సెగ్మెంట్ను టీడీపీ గెలుచుకుంటే ఉమ్మడి జిల్లాలోని మిగతా 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఈసారి 3 సీట్లపైన గురిపెట్టింది టీడీపీ. 3 ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే కార్యకర్తల కార్యక్రమాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ రహస్యంగానే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. రాయపాటి కుటుంబానికి టికెట్ కేటాయించే పరిస్థితి లేదు. దీంతో కొత్త అభ్యర్థిని వెతుకుతోంది టీడీపీ. తొలుత బీసీ నేత మహేష్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు టీడీపీ కసరత్తు చేసింది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి బంధువు కూడా కావడంతో మహేష్కు టికెట్ గ్యారంటీ అని ప్రచారం జరిగింది. రాయపాటి రాజకీయాల్లో ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవడంతో నర్సరావుపేట సీటు విషయంలో సందిగ్ధత లేదనుకున్నారు అంతా. అయితే తాజాగా వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో నర్సరావుపేట టీడీపీ ఎంపీ టికెట్ బీసీకి ఇస్తారా లేకపోతే ఓసీకి కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది. గుంటూరులో టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ 2 ఏళ్లుగా పెద్దగా కనిపించట్లేదు. నియోజకవర్గ ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ జయదేవ్ కనిపించట్లేదన్నట్లు ఉంది పరిస్థితి. దీంతో ఆయన మళ్ళీ గుంటూరు వచ్చి పోటీ చేస్తారా అంటే లేదనే వాదన వినిపిస్తోంది టీడీపీ శ్రేణుల్లో. అయితే గుంటూరు లోక్సభ స్థానానికి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓ విద్యాసంస్థల అధినేత టీడీపీ తరపున బరిలోకి దిగవచ్చు అన్న ప్రచారం గుంటూరులో జరుగుతోంది. పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు దక్కితే దానికి ప్రత్యామ్నాయంగా ఆలపాటి రాజాకు గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. బాపట్ల విషయానికి వస్తే అనేక మంది ఆశావాహులున్నారు. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నేతలను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ టికెట్ను ఆశిస్తున్నట్లు ఆమె అనుచర వర్గం చెబుతోంది. బాపట్లలో చంద్రబాబు పర్యటన సమయంలో 2-3 నియోజకవర్గాల్లో ఉండవల్లి శ్రీదేవి కలియదిరిగారు. అయితే శ్రీదేవికి బాపట్ల ఎంపీ టికెట్ కేటాయిస్తారా లేకపోతే తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారా అనే సందిగ్ధము పార్టీలో కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3 లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థిత్వాలను సీక్రెసీగా ఉంచాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చిన తర్వాత ఎంపీ అభ్యర్థుల విషయం చూద్దామని భావిస్తోందట. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా నిర్ణయించిన వ్యక్తినే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని టీడీపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు, వారి ప్రమోట్ చేసే ఎంపీ అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.